నేను బొత్తలున్న బాపతోడు ఇప్పుడు 3వ తరగతి పట్టిండు. ఓ అంటే 12 ఏళ్ళు పోతా అదే తన రేవు తక్కువ ఏంటి పిచ్చిదాన్ని మంచిదాన్ని ఉండు. ఏంది మొదలు కన్నోడు 5 పట్టిండు, మధ్యలోడు 3 పట్టిండు, ఇప్పుడు చిన్నోడు అంగన్వాడికి పోతాడు. అంగన్వాడికే పోతాను అంగన్వాడికే పోతాడు. ఇప్పుడు మళ్ళా రేపో మాపో మళ్ళీ వాడు వస్తాడు ఎట్టనే బయటికి. లోపలనే ఉన్నాడు వాడు, ఇంకా రాలే. ప్రెగ్నెంట్ అన్నట్టు. అవ్వా మరి చెప్పు వచ్చింది పార్వతి వచ్చింది లింగ దర్శనం కడతాట అని చెప్పు. మరి నువ్వు ఇన్ని రోజులు పోతే అవి పట్టుకొచ్చినావా? పట్టుకొచ్చిందని చెప్పు. అయ్యో చెప్పు. అయ్యా ఓ శంకరయ్యా, అవ్వ నువ్వు చెప్పిన అన్ని పూలు నీళ్లు పచ్చి పట్టుకొచ్చిందట. పూజాట కట్టమంటానవా? రానొక్క గంట పోరొక్క గంట 3 గంటలు వస్తానన్న మీ దుర్సాని పార్వతి 33 గడియలు పోయిందేవే. దొరకద్దా అనయ్య కూసున్న మాటలు అవ్యా. నేను ఓరిన 3 వస్తువులు తెచ్చిందట. చెత్తనే కడతానంటాంది. ఇక వచ్చి పూజ కట్టుకొని ఇస్తా అంత మందిని. ఓ తల్లి ఓ పార్వతీదేవి, నువ్వు కట్టుడే ఆల్చమాట, ఆయన ఇస్తుడేగా నువ్వు కానుడే. పూజ పూజ అదేనవ్వా, పూజ కట్టు అని అన్నాడా? పూజ లింగ దర్శనం కట్టు అని అన్నాడా? నేనేమిటికవ్వా నువ్వు చేసిందే. నువ్వు నేను చెట్టుకు మాట్లాడి చెట్టు కాటు మొగోళ్ళతో ఏమైతుంది? మొగోళ్ళు కోరుకునేది ఏంటిది? గాలి దొరికాయి అనవ్వా. ఇంకా రోడ్ అవతల పోయి పట్టుకొస్తా బిందెలు కాదు 7 బిందెల నీళ్ళు అంటే 7 పత్తిర్రు అంటే 7 గంపల పూలు అంటే నన్ను నాశనం చేసి తిరిగి నా బాధ దగ్గర నువ్వు నాహిడమైనావు కానీ నేను అసలే నాహిడం కాదు. నలుగురిని కన్నా నువ్వు పోయి వచ్చేటాలకు నేనేమి నువ్వు అనుకుంటా పోతాను కానీ నేను తిరుక్కుంటా పోతాను కదా. తిరుగుడు పాడవాడ మీరు తిన్న తిండి ఎడబోతాంది, మీరు పెట్టిన పెట్టుబడి ఎడగాలిపోతాను. గట్ల కాదా? మరి ఇప్పుడు నేను మాత్రం భగవంతుడు చెప్పినట్టు వేదావేదిగా నేను తెచ్చిన ఇక నేను నిలవేళ లింగదర్శనం కడతా. మరి అది పార్వతమ్మ ప్రధాన కడకులు నీడావు లింగదర్శనం అయినా పమ్ము నిలవల పెళ్ళానికి వచ్చేది తెలుస్తలేదు, రాజధానికి వచ్చేది తెలుస్తలేదమ్మా. నేను రామదాస్ అంటే పోయిన కాదు కంసీకు. ఓనావ్వా నేను ఇంటీనం అయితే అనుకోలేదమ్మా. నువ్వు ఏడవ నేను ఏడుతాను నువ్వు సల్లంది కట్టాను అవ్వా. నా పానం అంతా గడగడ అంటాంది. గడగడ పోయి లొడలొడ మొదలైతే ఆమె సచ్చిన దిక్కేది అవశాత రాసి పయ్యకో బాబని వాంచనవ్వు. అయ్యా 3 వత్తులు తెచ్చాను అని తల్లి అన్నది. పూజ కట్టు అని నువ్వు అన్నావు. మరి మధ్యలో పూజ కట్ అయిపోయింది, దెబ్బకొచ్చినావు ఎందులకయ్యా? నీ దుర్సాన్ని చూస్తే ఎట్లున్నా ఎరికేనా? చీకట్లు వదిలై చెప్పమొక్కలు వెళ్ళి అరిచేతుల కాదులు మగ చేతుల్లో పడ్డాయి. ఎందుకు పడ్డాయి అడుగు పో.
ఏంది శేఖర్లో చెంపపక్కది మోసేతుల కాదు మట్టల్ల కాదు ఉంటారు ఉంటారు మందినా సంవత్సరం ఉంటారు ఎడిదాటే మెయింటైన్ చేస్తారు 2-3 మెయింటైన్ చేస్తారు ఉంటారు సంవత్సరం ఉంటారు సమ్మ ఉంటారు ఆదివారం అంగట్లో పోయి చూడు ఇటువంటి 5 రేంజర్ 10 మంది కనిపిస్తారు ఉంటారు. ఆయన ఇంకా 5 కూడా కౌన్సిల్కు ఆయనకు అనుమానం రాంది దెబ్బ ఎందుకు కొడతారు ఆయన తెలియదు కూడా అనుమానం అనిపిస్తేనే దెబ్బకొచ్చి అవునే ఎందుకు కొట్టిండట అడిగినవా చేకట్లు వదిలాయి చెంపబొక్కలు వెళ్ళి మట్టల్ల గాదులు మోసేతుల్లో పడ్డాయి ఎందుకో అడుగు పో అంటాడు. గీంత మాత్రానికి ఆయన గంతనమాన పడ్డా అనే మరి మొక్క చేతుల్లో మరి ఒక మట్టల్ల గాదులు మొక్క చేతుల్లో పడ్డాయి అంటే నేను ఒక్కనాడు విన్నా 2 రోజులు విన్నా ఊపిన చేతులు ఉరులు దిగి మరి అటువంటి మట్టల్లో ఉన్న గాదులు మొక్క చేతుల్లో పడ్డాయి. చెంపబొక్కలు వెళ్ళినాయి అంటే నాకు ఆయన తిండి దొరికిందా ఆయన తిండి నాకు దొరకక చెంపబొక్కలు వెళ్ళినాయి ఇల్లేవు తప్పు ఉన్నదే చెప్పుకో ఉంటారు వాడకొక్కడన్నా ఉంటాడు పిచ్చి లంజ కొడుకు ఆడిదాన్ని ఉసురు పోసుకునే లంజ కొడుకులు ఉంటారు ఉండరని కాదు ఉంటారు మగోనికి అనుమానం రానే అద్ద ఆడిదాని మీద కానీ వానికి అనుమానం మొదలైందంటే వాడు వచ్చి కాల్చే పెట్టే రాకపోతే లంజ కొడుకు అనుమానం కదానా ఇల్లేం తప్పు గిరినికే కొడతాండ దేవత అటువంటిది ఎడిపోయినా నాతో వచ్చేది అటువంటిది కాదు బరాబరేనావా నువ్వు మంచిదాని వాడే గాయదినే కొడుకున్నాడు. అయ్యా ఇన్ని రోజుల బట్టి కనుకనేమి అడుగు పట్టుకొని తిరుగుతా కనుకనేమి ఊపిన చేతులకు ఉరుడికి కనుకనేమి మట్టల్ల గాదులు మొగ చేతుల్లో పడ్డాయి ఆయన తిండి లేక చెంప మొక్కలు వెళ్ళి శేఖర్లు వదిలైనట్టు ఉన్నది ఇల్లే ఉన్నది విద్య అంటాంది. సరే రమ్మను పూజ పెట్టువారు అబ్బా సరే ఇక ఓపిక పట్టిండట సరే అదంటే దోషిపోని కానీ మళ్ళా పూజ ఎక్కడ ఆపినవో అక్కడి నుంచి మళ్ళా మొదలు పెట్టాను. అక్కడ నేను కూర్చుంటా కానీ నిన్ను తిప్పుకో అనేది తెలుస్తలేదు నన్ను తిప్పుకో అనేది తెలుస్తలేదే అవ్వా గుగ్గిల వేసింది కొబ్బరికాయ కొట్టింది అది అటువంటి నిలవేడంగా దర్శనవాణి మరి ఆ తల్లి బాలపార్వతమ్మ గుంటూరు పల్లెకెళ్దాం అయ్యా అయ్యా ఓ శరణు శరణయ్యా నీ వాంచనావు నా పానం పోయి పానం వస్తుంది ఏంది నీ పూజ పాడవడమ్మా అప్పుడు గిట్టేం లేదు అవ్వయ్యా గీ గండం గీ తిప్పలు ఎక్కడిది అవ్వయ్యా నీ అయితే తలుపులు పెట్టుకుంటే నేను తెల్లారి దాకాన పోవు మళ్ళీ ఇంటికి కొట్టి కాలిపోయినవయ్యా ఈ శర మునిగిపోతే నీ దురసాన్ని చూస్తే నాకు ఎట్లా కనిపిస్తాను తెలుసా బట్టంతా పసువై బాలంతా రూపుబడి బీరకాయ సన్నం పొట్టేరు పెడతాను ఎందుకు అడుగు కట్టనట కాదు ముచ్చట ఆయన అట్టిగా ఎందుకు కొడతాడు ఆయనకేం కావురా రోగం ఏమన్నా తెలియదు తక్కువ ఏదో మతపరిస్తారు కానీ అది ఎందుకు దాగుతుంది దాగదు పాపం ఎప్పుడు దాగది ఆయన కనిపిస్తేనే కరెక్ట్ పాస్ అయింది ముచ్చట ఆయన అనుమానం ఒక ఆడ పెట్టుకొని మనం ఒకటి పుండో కాడుంటే మనతో కాడ పెడితే తక్కువ అవుతాడు నేను అప్పుడంటే ఏమో అని అనుకున్నా కానీ ఏర్పడతాం కత్తాం
ఏమే ఓ మళ్ళా ఎందుకు కొట్టిందాట? నీకు బట్టంత పసుపు బాలంత రూపు బీరకాయ సందము పొట్టేరు పడుతుంది ఎందుకో కనిపిస్తుందో అడుగు అన్నాడు. పిచ్చిదాన గిదీనికి తప్ప అనుకున్నావే నువ్వు కూడా. బట్టంత పసుపు బాలంత రూపాయి బీరకాయ సందం పొట్టేరు పడుతుంది అంటే నాకు ఆయన తిండి లేక ఆకుమురుగుడు నీళ్లు తాగిన. ఆకుమురుగుడు నీళ్లు తాగితే నీరు సోబోలో పొట్టేరు పడుతుంది. మరి బట్టంత పసుపు బాలంత రూపాయలు అంటే నేను ఆ వస్తువులు దొరికినాక తోటకెళ్ళి అత్తాడ తూర్పుకున్న గాలి పనడు దొరికింది, పనడుకున్న గాలి తూర్పు దొరికి పువ్వుల మీద రంగంత నా మీద పడ్డది. అందుకే బట్టంత పసుపు బాలంత రూపంలో కనబడతానా. మరి ఆకుమురుగుడు నీళ్ళు అవుతే నీరు సోబలో పొట్టేరు పడ్డది. గిన్నె ఉన్నదా బిత్తిదానా వచ్చిన సాడు కదా ఎవరు బిత్తిదా ఏంటి మొగలంజ కొడుకులకు అనుమానం. ఇప్పుడు ఈమె చెప్పింది కరెక్టే. మరి సరే ఆయన అన్నం లేక ఆకుమురుగు నీళ్లు తాగితే బొత్త పెట్టింది, పాలు తాలని మేకపిల్ల బొత్త పెట్టింది. మళ్ళీ అట్లా పోతే తోటల్లోకి వెళ్ళి వస్తంటే ఆ పూలన్నీ మీద పడి వాటికి ఉన్న కలర్ ఇవకంత అంటింది, పసుపు పసుపు అయింది. ఇల్లేమున్నది లంజ కొడుకు ఏమంతోనే పోయిందని ఆయన అనుకుంటాను. నేను అంటనా కానీ ఆయన మనసులో ఇక గదే కదా రోగం పాడుబడి ఉన్నది. సంతి నీకు తెలిసింది నాయి పలుకుతాను సంతి నన్ను నాయి పలుకుతాను నేను ఎత్తంటే శంకరుడు పన్నాడు. మాకు గీ కట్టం గీ కథలు తెలియదు అవ్వా. ఈయన ముందు నేను నలుగురిని కన్నా కానీ ఇంత అవస్థ తెలియదు నాకు. దవాఖాన సూది తెలియదు, గోలి తెలియదు, చీకబడ్డదని అంటే మా ఆయన నైట్ తాగేది నాకు అర్ధశేర్ అంతా తెచ్చే. మరి వాడు అర్ధశేర్ తాగితే వాడు మండడు నన్ను మండనీయడు, వాడు వాడు మండడు నన్ను మండనీయడు. ఇక నాకు అర్ధశేర్ అయితే వాడు ముసలకుంటా పంటాడు. ఎందుకంటే నీకు ఎక్కువ అయింది, దానికి ఎక్కువ అయింది కదా దాని జోలికి పోవాలి, దాన్ని ముసలకుంటా పంటాడు. అయ్యా పూలు అన్ని మీద పడి కనుకనేమి పూలకున్నటువంటి సువాసన రంగులు కనుకనేమి బాలంత రూపోలు కనిపిస్తుందట. ఆకు మురుగుడు నీళ్లు తాగితే కనుకనేమి నీరు సోమ లెక్క బొత్త కనిపిస్తుందటనయ్యా. దాసి గీత ముచ్చడికి నేను తప్పుగా అర్థం చేసుకున్నా. రమ్మను పూజ కట్టు అదే అయ్యా ప్రధాన కాల కొలుగు మెల్లనరా దొంగ
లంగను కాకపోతినయ్యో నన్ను అనరాని వాడలనకే అయ్యా నాదర బ్రర నాద తప్పు నీది అయ్యా పోతినయ్యా లంగను కాకపోతి ఓనాదా దొంగను కాకపోతి ఓనాదా అనరాని మాటలన్నా ఓనాదా నాకు ఏమి బాబమ్మ నాకు నీలాగు వేల కాడ పోనారా అందుకే అందరూ ఏ ఆడదానికైనా అవ్వాదికి రాకుండా అయ్యాదికి రాకుండా బతకాలంటే తోడబుట్టిన అన్నదమ్ములు లేకున్నా చేసుకున్న భర్త మంచోడైతే అవ్వాదికి రాడాడున్నకు అయ్యాదికి రాడు వాడు చేసుకున్నోడు లంగో దొంగో వాడు తాగు పోతోడై వాడు వచ్చేటోడైతే నన్ను ఏ రంగపు దారో వస్తే నన్ను ఏ దొంగపు దారో వస్తే అని ఆడోళ్ళు చెట్టుకు పూజ చేస్తారే నాడా భర్త భార్యను కోరు వెళితే మందు తాగి సత్తిన భార్యలు లేరా ముడి పెట్టుకోరు సత్తినోళ్ళు లేరా భార్య పడి సత్తినోళ్ళు లేరా అయ్యా ఆడదానికి చేసుకున్న భర్త మంచోడైతే ఆస్తి కోరది నా భర్త మంచోడు సారనుకుంటుంది నువ్వు నన్ను కొట్టే కన్నులు తమ్ముడు ఉంటే నా చెల్లె లంగ అయిందా దొంగ అయిందా నా చెల్లె చూడమ్ముకున్నదా తాడమ్ముకున్నదా అని వాడ మీద నలుగురు ఈదుకోరత్తి 10 రూపాయలు తవరా తెచ్చి పంచాయతీ అయ్య అన్నదమ్ములు ఉండాలి ఆడళ్ళ కల్లరు నాకు అన్నదమ్ములు అయ్యా అన్నదమ్ములు నాకు లేకపోయే తండ్రి ఉన్నాడయ్యా నా తండ్రి దక్షిణ బ్రహ్మ నా తల్లి దక్ష ఏని గర్భానయ్యా మేము మా అయ్యమ్మ కొడుకులకు నోసుకోలే మేము అన్నదమ్ములకు నోసుకోలేదయ్యా మేము ఆడి బలగము అది ఆడొల్లాగన్నా అన్న తల్లి తండ్రి అయ్యో మా కళ్ళు తమ్ముడు ఉన్నాడా ఇప్పటికప్పటికన్నరు దెబ్బ వెరగది తిట్టు సుంగార వెరగది వయసు కుల వెరగది నిద్ర సోటెరగది ఆకలి చూసేరగది అన్నారయ్యా ఆయ పాట దెబ్బ తలిగి నా పానం పోతే సత్తినల్లు ఎనత్తలే ఈ ప్రపంచం సత్తినల్లు ఎనత్తలే ఈ సతరాసి పల్లె గ్రామములన ఒక్కొక్క రోజు గడిచి 11 రోజులు గడిచిపో
బలగము బలగము అమ్మ తన తల్లిదండ్రి అది కచ్చిల్లే అమ్మ తన తల్లిదండ్రి తన చెల్లే బావా అది కచ్చిల్లు కన్నొల్ల ముంగట కొడుకుల ప్రాణము పోతే కన్నొల్లకు కట్టమదాక దుఃఖం అన్నరే ఓరి కొడుకు నువ్వు పురుత్తైనవా కొడుకు నువ్వు పుణ్యములైనవారా కొడుక నువ్వు చేతి కందిన కొడుకురా కొడుకు నువ్వు చేయి దాటిపోతివారా కొడుకు తండ్రినే శంకరు తల్లినే భద్రమ్మ నాకు ఒక్క కొడుకు హరి నాకు ఒక బిడ్డ అని కట్టం చేసి కట్టం చేసి నా కొడుకు బతకాలమ్మా బిడ్డ బతకాలని ఎక్కడ పంట కట్టి చదువుకున్నరే అమ్మా కన్నుల్లా ముంగాట కొడుకు ప్రాణము పోతే కట్టబడ్డాక కట్టబడేదాకా దుఃఖము పోదమ్మా నీ పాట అయినా పాట నేర్పిన కొడుకు ఊరి కొడుక ఊరి కొడక వెంకటేశు ఇయ్యాల నీ పెళ్లి అవుతుందని వచ్చిర్రా ఈ బలగము కొడుక అయ్యాల నీ సావుకు రమ్మన్నవా పెళ్లి కచ్చటోళ్ళ కొడుక నీ సావుకు రమ్మన్నవా ఊరి కొడుక వెంకటేశు తన తల్లి వెళ్ళి విడిచిండేవా భద్రవ్వా ఓ నాయనా శంకరయ్యా ఇవాళ చేతి కందిన కొడుకులు చేయి దాటిపోతారు నాకు పెళ్ళైనా నాకు కొడుకో బిడ్డ ఉన్నా నా కొడుకు నా బిడ్డ మీద నా ప్రేమ చూసుకుందురా కొడుకులు బిడ్డలల్లా లేరమ్మా పుట్టారు నాకు తోడు నువ్వు నీకు తోడు నేను మనకేమి పరవరకున్నదే చెల్లె అనుజవా నీకు ఏదన్నా గడ్డ వచ్చి నాడు కారుకు ముళ్ళు ఎరిగి నీకు గడ్డ వచ్చే అన్న నాకు కట్టావాను నాకు కట్టావాలి ఏ అన్నకే అన్నో ఇది చెప్పుకోను అన్న ఉన్నాడా అని ఇన్ని రోజుల బట్టి గొప్ప చెప్పుకున్నా కట్ట వచ్చిన నాడు ఎవరితోటే అన్నా ఇది చెప్పాలే చెల్లె అనుజవా నీకెప్పుడాదికి రాకుండా చెల్లె మళ్ళొచ్చే పండుగరా రక్తబంధన రాకిత్త పండుగ అన్నయ్యల అనుబంధం చెల్లె నువ్వుగా పండుగ 2 నెలలు వెంకటేసుకు నీరు రేఖ కడతానని చెల్లె నీ దేవుల 10 రూపాయలు లేకున్న బలలో చదువు చేసుకొని ఆడవిల్లలు నా అన్నదమ్ములకు రాక కట్టుకుంటే నా అమ్మగారు మందిని చూస్తానని సంబరం ఉంటది నువ్వు రాక పట్టుకోరి ఇంటికి వచ్చే చెల్లె ఎదురుగా వచ్చి కళ్ళకు నీళ్ళిచ్చి నీకు నీ కట్టం అడిగి నీ సుఖం అడిగి చెల్లె నువ్వు కూర్చుండ కట్ట బీటేసి నా నొట్టికి బొట్టు పెట్టి మట్టకు రాక కడితే చెల్లె నువ్వు కూర్చుండ పెట్టి నీ కాళ్ళు మొక్కిన చెల్లె నీ కాళ్ళు మొక్కిన చెల్లె 5 రోజుల పెట్టి మా అన్నారి చెల్లె గొప్ప చెప్పినావు నువ్వు వెళ్ళొచ్చే పండుగరా నా పొడువ కట్టిపోతావా చెల్లె పోతుంటా ఎవరు బాగా ఇద్దరు ఒక రాత కాదు మన పైన చెల్లు
బావనే తీసుకో చెల్లి పైలం బావా ఏదన్నా మాట అన్న లేడు అని చెల్లి ఏడుతుంది బావా రాదుకుంటే పుణ్యం ఏదన్నా మాట నా చెల్లి బాధపడుతుంది బావా నా తల్లిదండ్రికి నువ్వు అల్లునివి కాదు అయ్యా నువ్వు కొడుకు అయినా నువ్వే అల్లుడు అయినా నువ్వే నువ్వు కొడుకు ప్రేమ దక్కని బామర్దిని దుఃఖమోడి గట్టి ఉన్నాయ్యా అయ్యా తన ప్రారంభంగా జీవి అందరికి అల్లాడిందేవో తన చెల్లె కొడుకు అయినా గాల్లుడు గల శశాంతు అడిగచ్చిండు అయ్యా నా చెల్లె కొడుకు అని సంగనెత్తుకొని సంబరపడ్డాయ్యా మామ పెళ్లి అని సంబరపడతారా అల్లుడా సాగు చూస్తే ఉండరా దక్కని భగవంతుడు దక్కని బావని గట్టి పోత ఉన్నా నేను తన ప్రాణంగా చూడ చుట్టారు పాడ బాంధువులు ఎందరి వీధికి ఆ జీవితం అల్లడిల్లింది ఓ సినబాబు రవన్న ఓ మేరత్త వజ్రవు మేరత్త మీరు ఉన్న నాటి లెక్క అచ్చిపొల్లి అవ్వా మీరు రాకపోతే నా తల్లిదండ్రి అవ్వా కూర్చొని అది వేసుకొని నా తల్లిదండ్రి అవ్వో నా తల్లిదండ్రి వేసినవ్వా మీరు తెల్లారి ఎవరింటికి వాళ్ళు పోతాంటే గురుగాజు గురుగోరే గర్వల్ల నిలబడి అమ్మ మీరు పోతల్లా నా కొడుకు లేడని నా తొవ్వ మర్వకునని మీకు దండం పెడతాడు అవ్వా నేను నాటోరు మీరు ఎట్లా చిపోయిందో మీరు గట్టరండి అవ్వో చెల్లె ఒక్కదవా చెల్లె పైన అయ్యా సత్తిన వాళ్ళుగా నత్తరా ఇవాళ తల్లిదండ్రి కడుపు గండి ఎత్తి చెల్లె తోడు వాసిపోయిండు గా వెంకటేశు ప్రాణం పోతే తలంత బలగము అని ఎడితే తిరిగత్తండా దెబ్బ ఎరగదయ్యా అది ప్రాణం పోతే నాకు అన్ననే దమ్ములు ఏమిటే బాబా పార్వతీదేవి నిప్పు ముట్టుకుంటేనే పొక్కత్తది నువ్వు పాపం వేయంది నీకు ఈ కడుపెట్లొచ్చిందే కాకులాట గాని కలుసుకున్నవా పిట్టలాట గాని పిలుసుకున్నవా తేరల ప్రవచన తెలుగు కొడుకును కూడినవా గొల్ల వారింటి కాడ సల్ల పేరు కాసపడి గొల్లోని పక్కన కొంగు మరిచినవా వాళ్ళని బట్టి ప్రాంతికి నిలదప్పనే రగ్గు చేసి పొక్కుతారు వేరే రగ్గులాడిదారా రగ్గు చేసి పొక్కుతారు రగ్గులాడిదారా రగ్గు నేర్చి రమ్మ పొక్కనే రూపొంది కొంకర కాపాలది దొంగతనం చేసిన ఉడకనేరుతాడే ఎవరిని ఊడిలో ఎవరి పక్కన కొంగేసిన వాడి పేరు నాకు పార్వతీని కొడుతాడు సూర్యుడు బ్రహ్మదేవుడు కళ్ళ చూసిందమ్మ నువ్వు వదిలి కొడతావు